వీక్షకులకు స్వాగతం. నమస్కారం. వైకాపాలో ప్రకంపనలు, టెన్షన్లో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రధానంగా 2 అంశాలు చర్చకు వచ్చినాయని చెప్పి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకటి, రాజధాని అమరావతి చట్టబద్ధత. ఈ సమావేశంలో బిల్ ప్రవేశపెట్టే అంశంపైన చర్చ. రెండోది, జగన్మోహన్ రెడ్డి కేసులు, ఈడీ విచారణ, సిబిఐ కోర్టు వాయిదాల పర్వం, అలాగే మహాప్రసాదంలో కల్తీ వ్యవహారం. వీటి మీద ప్రధానంగా చర్చలు జరిగినాయని, అమిత్ షా గారు కూడా సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఠాలో దడ మొదలైందని చెప్పి చెప్పుకుంటున్న వైను. ఈ 2 అంశాల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మం గారు, మన వీక్షకులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో సమావేశం అయ్యారు. ప్రధాన అంశం అమరావతి చట్టబద్ధత. ఈ సమావేశంలో బిల్ పెట్టే అంశం మీద చర్చ అని చెప్పి మనకు తెలిసిన వార్త. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అంశం కూడా సీరియస్గా డిస్కషన్ జరిగిందని, పాత కేసులు, కొత్త కేసులు, వీటితో పాటు మహాప్రసాదాన్ని కల్తీ చేసి మహాపాపం చేసిన విషయం మీద ప్రజలు తిరగబడుతున్న వైనాన్ని ప్రస్తావించారని, జగన్మోహన్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అదే వైసీపీలో కూడా ప్రస్తావన జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు ఇప్పుడు భేటీ అవ్వటం అనేది చాలా కీలకమైన భేటీ అండి. అందువల్ల ఈ సమయం కూడా చాలా ప్రాధాన్యత గల అంశాలు చర్చించడానికే కలుస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని ఆపివేయటం వలన జరిగిన నష్టం కానీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎంత కుంటుపడింది అనేది చెప్పడానికి వీల్లేదు. అమిత్ షా గారికి తెలియని విషయాలేం కాదు. అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ వ్యక్తులు కానీ ఈ మధ్యకాలంలో చాలా చెలరేగిపోయి ఇష్టానుసారంగా మాట్లాడటం, కొన్ని మత విశ్వాసాలని దెబ్బతీయటమే కాకుండా ఏంటి తప్పేంటి, జరిగితే మాత్రం దానికి ఎవడేం చేస్తాడు అనే తీరులో మాట్లాడటం. తర్వాత ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేసి చాలా ముందుకెళ్ళిపోయినటువంటి అమరావతి రాజధాని ప్రగతిని బలవంతంగా ఆపేసి 5 సంవత్సరాల పాటు దాన్ని ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగా పెంచి చిన్న చిన్న ఖర్చుతో కూడా కంప్లీట్ అయిపోయేటువంటి క్వార్టర్స్ కానీ ఇతర పనులను కూడా అవి అవనివ్వకుండా, తర్వాత ఆ భవనాలలో ఉండే కొన్ని ఫర్నిచర్స్ని లేకపోతే కిటికీలు ఇలాంటి పీకెళ్ళిపోమ్మని కూడా ప్రజలను ప్రోత్సహించడం, రోడ్లు తర్వాత ఇతర పైప్ లైన్లు, కేబుల్స్ని వాటిని కూడా ఇతరులు దొంగతనం చేసే విధంగా ప్రోత్సహించి ఐకానిక్ బ్రిడ్జికి వేసిన పునాదులను కూడా తవ్విచ్చేసి ఇటువంటివి చేయటం అనేది ఆల్రెడీ మోడీ గారి దృష్టిలో కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎట్లాగైనా సరే అమరావతిని ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రులు అయ్యే సందర్భం వస్తే ఈ అమరావతిని రాజధానిగా మార్చే అవకాశం లేకుండా ఒక చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందనేది కేంద్రం గుర్తించడం, దానికి సంబంధించిన డ్రాఫ్ట్ తయారు చేయటం, దాని మీద డిస్కషన్ జరగటం, దాంట్లో ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయా, భవిష్యత్తులో కూడా దీన్ని ఎవరు కూడా ప్రశ్నించకుండా అటువంటి ప్రయత్నం చేయకుండా ఫుల్ ప్రూఫ్గా పెట్టాలనేది జరుగుతుంది. దాని గురించే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన పిలిపించాడని అంటున్నారు. ఇంకా డ్రాఫ్ట్లో ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేయాలా, ఎలా చేస్తే బాగుంటుందని. ఎందుకంటే అంతకుముందు సిఆర్డిఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా పటిష్టమైనటువంటి చట్టాన్ని చేయబట్టే సిఆర్డిఏని పూర్తిగా ఆయన సంపలేకపోయాడు. కనీసం కొన ఊపిరితో ఆయన వదిలిపెడితే ఇప్పుడు ఆ కొన ఊపిరితో ఉన్నదాన్ని మళ్ళీ పునరుజ్జీవింపు చేశారు. రైతులందరికీ కూడా మళ్ళీ ధైర్యం వచ్చింది. సిఆర్డిఏ రద్దు కాలేదు, సిఆర్డిఏ పాత అధికారాలన్నీ ఉన్నాయి, తర్వాత రైతులకు సంబంధించిన అన్ని అంశాలు ట్యాకిల్ చేయగలిగిన శక్తి. ఎందుకంటే సిఆర్డిఏ ఒప్పందం చేసుకుంది కాబట్టి సిఆర్డిఏని కనుక చంపేస్తే రైతులు ఎవరిని అడుగుతారండి, జవాబుదారీ లేదు అక్కడిక. అటువంటి సిచ్యువేషన్ తేవాలని చూశాడు. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పటిష్టమైన చట్టం చేయబట్టి పూర్తి స్థాయిలో ఆయన ధ్వంసం చేయలేకపోయాడు. అట్లాగే ఇప్పుడు ఈ అమరావతి రాజధానితో పాటు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులుండా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి అనే చర్చ ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ లేటెస్ట్గా ఇప్పుడు వచ్చిన ఈ కల్తీ లడ్డు కుంభకోణం పామాయిల్ది, అందులో మిల్లీగ్రామ్ నెయ్యి లేకుండా 5 సంవత్సరాల పాటు అపచారం చేశారు. నైవేద్యాల్లో కానీ, ఆయనకి ఇచ్చే కంకర్యాల్లో కానీ, మహాప్రసాదంలో కానీ, లడ్డు ప్రసాదాల్లో కానీ అంతా అక్కడ వాడేదంతా కూడా వాడిందంతా కల్తీ నెయ్యేనండి. ఇది
ప్రజల మనోభావాలను బాగా దెబ్బతీసింది. ఇప్పుడు దాకా వాదించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర వైఎస్ఆర్సీపీ నాయకుల వాదనలు కూడా కొంత మౌనంగా కేంద్రం వింది. ఇప్పుడు పూర్తి ఆధారాలతో బయటకు వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఎప్పుడైతే మీడియాలో చర్చలు దాడులు జరుగుతున్నాయో, అంటే మీడియా విమర్శ జరుగుతుందో, హిందూ మత సంస్థలకు చెందినటువంటి ధార్మిక సంస్థలకు చెందిన పీఠాధిపతులు కదిలారు. ఇప్పుడు పీఠాధిపతులు ఇంతసేపు మౌనం ఎందుకు వహించారంటే తెలిసి తెలవకుండా మాట్లాడితే రేపు మళ్ళీ మనం తప్పుని చెందుతామేమో అని అనుకున్నారు. ఇవాళ పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద జీఆర్ స్వామి తిరుమలలో ఆయన కూడా బయటపడ్డాడు. అనేక ఆధ్యాత్మిక సంస్థలు పీఠాధిపతులు కూడా స్వామీజీలు అందరూ మాట్లాడుతున్నారు. ఇలాంటప్పుడు విశ్వ హిందూ పరిషత్ మౌనంగా ఉండదు కదా, ఆర్ఎస్ఎస్ ఉండదు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంత పెద్ద భారీ కుంభకోణాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయటంతో పాటు ఇంకా గడసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, వాటి వైఫల్యాల్ని గురించి మాట్లాడటం. రెండోది, కూటమి ప్రభుత్వాన్ని కూల్చేయటానికి కూడా కల్తీ సారా లాంటి ఒక పిచ్చ ప్రయత్నం. అంటే ఏ కారణం దొరికినా ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, ప్రజల్లో అప్రదిష్ట పాలు చేయటం, కూటమి ప్రభుత్వం మాకంటే వరస్ట్ ప్రభుత్వం అని చెప్పాలని నిత్యం కుట్రలే, అన్ని కుట్రలే. ఇప్పుడు వాళ్ళు ఒక నాసిరకం సారా అమ్మారండి, లిక్కరు అనేక పిచ్చి బ్రాండ్లు పెట్టి. ఇప్పుడు అన్నీ కూడా రిపీటెడ్ బ్రాండ్లు వచ్చేసినాయి, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్. అవి కూడా సరసమైన ధరలోకి వచ్చినాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను కూడా దెబ్బతీసి అప్రదిష్ట పాలు చేయాలని వాళ్ళు సొంత తయారీ వ్యవస్థలను పెట్టి కొన్ని గతంలో ఈ డిస్టిలరీస్లో నాసిరకం ఏవైతే తయారు చేశారో అదే ఫార్ములా, అదే లేబుల్స్ టైప్ వేసి ఇట్టా కూడా చేయటం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది చాలా బాధాకరమైన విషయం కదండి. అవును, మేము ప్రగతి పదం వైపు వెళ్తుంటే వీళ్ళు వెనకాల గోతులు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వదిలిపెట్టిన రోడ్లు గోతులన్నీ పూడుస్తా వెళ్తే మళ్ళీ మేము వెనకాల తీసుకునే వస్తాము, ఎప్పుడు ఈ గోతుల రోడ్లే ఉండాలన్నట్టుగా ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేయటం అనేది ఈ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. దీన్ని వైఫల్యం అని అంటే బీజేపీని కూడా అన్నట్టే కదా. నిజంగా వైఫల్యం ఉంటే సరి చేయొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా పడగొట్టాలి అని ఆయన ఈ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే ఢిల్లీ వెళ్ళి రాజకీయ హత్యలు ఒక 36 జరిగినాయి అని కూడా చెప్పాడు కదా. ఈ అన్ని అంశాలు కూడా ఇవాళ తారస్థాయికి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనుక ఈ విధంగా వదిలిపెట్టేస్తే తన్ని ఏం లేదు, చట్టం తన పని చేసుకుంటే చాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో కక్ష సాధించి చేయాల్సిన అవసరం లేదు. ఆయన మీద ఉన్న కేసుల్ని ఇదివరకు జయలలితకి విచారించారు కదా, బెంగళూరు జైల్లోనే పెట్టి జైల్లోనే న్యాయస్థానం కూడా పెట్టారు. ఎందుకంటే బయటికి తీసుకెళ్ళటం ఇదంతా కాదని. అప్పుడు ఆమెకి శిక్ష కూడా పడింది, ఆస్తులు కూడా స్వాధీనం చేస్తున్నారు. అంతకన్నా క్లియర్ కేసు ఇది, అంతకన్నా పెద్ద కేసు కూడా. జయలలిత లాంటి వ్యక్తిని, అంత పవర్ఫుల్ లీడర్ని అరెస్ట్ చేశారు, ఆనాడు జైల్లో పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికో, విచారించడానికో, కోర్టుకు పిలవడానికి అంత వ్యవస్థలు భయపడాల్సిన అవసరం ఏంటి సార్? ఇప్పుడు అదే కదా, ఇవాళ అమిత్ షా గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని బయట ఇట్లా ఏ కేసుల మీద చర్య తీసుకోకపోతే అతనే మన మీద చర్య తీసుకునే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూటమి ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే అనుమానం కూడా వస్తుంది. అనేక మంది నాయకుల్ని ప్రోద్బలం చేసి బూతులు తిట్టిస్తున్నాడు, తర్వాత విమర్శలు చేయిస్తున్నాడు, ప్రభుత్వ వ్యవస్థల మీద దాడులు చేయిస్తున్నాడు, హత్యలు చేపిస్తున్నాడు. ఇప్పటికీ టీడీపీ వాళ్ళ మీద ఈ మధ్య రక్షణ లేదు, నాయకులకి రక్షణ లేదు. అదే ఇవన్నీ కూడా ఆయన ముందు పెట్టి, కాబట్టి ఏదో ఒకటి మీరు మీ వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలు మీరు తీసుకోండి, మా వైపు నుంచి కూడా మేము కూడా తీసుకుంటాం, చట్టం తన పని చేయనివ్వండి, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కూడా మీరు యాక్టివేట్ చేయండి. అంతేగాని ఇన్ని సంవత్సరాల పాటు 12 సంవత్సరాల పాటు ఆ చర్య తీసుకోలేదు ఎవరు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతం ఉన్నటువంటి కేసుల మీద. తర్వాత 7 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. కోడికత్తి కేసు అలాగే పోతుంది, గులకరాయి కేసు అలాగే పోతుంది. ఇప్పుడు కోడికత్తి కేసు ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది ఆయన. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ మీద చేస్తే ఎవరు అటువంటి ప్రయత్నం చేయలేదు, ఆయన స్వయంగా చేయించుకున్నాడని బయటకు వచ్చింది. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలండి? జగన్మోహన్ పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు మనం ఒక పోలీసులు టైము ఒకసారి మీకు గుర్తుందో లేదో, ఒక వైజాగ్లో ఒక అమ్మాయి
వేరే సాటకు పారిపోయి సముద్రంలో దూకానని చెప్పి మెసేజ్ పెడితే అప్పుడు హెలికాప్టర్లు విమానాలు ఈ షిప్పులు పెట్టి ఎతికారు కోస్ట్ గార్డులతో. చాలా లక్షలు ఖర్చు అయిపోయింది, లక్షల కోట్లు ఖర్చు అయింది. అప్పుడు ఆ అమ్మాయి మీద కూడా ఏం చేయగలరు, రికవరీ అయితే చేయలేరుగా. ఆ అమ్మాయి దగ్గర ఏం డబ్బు ఉంటుంది. కాకపోతే కనీసం పోలీస్ కేసు పెట్టారు. ఇప్పుడు సూసైడ్ చేసుకోవటం ఎలాంటిదో ప్రభుత్వ యంత్రాంగాన్ని అనవసరమైన ఇబ్బందుల్లోకి నెట్టితే కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ఈ పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి ఈ కనీసం ఈ 7 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో కానివ్వండి, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయన వ్యక్తిగత కేసులు కానివ్వండి, తర్వాత ప్రభుత్వాలను పడగొట్టడానికి చేస్తున్న ఈ కుట్రలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మొన్న ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైము ప్రజల దృష్టిని కూడా తీసుకొచ్చి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి, మీరు మేము ఈ ఇటువంటి ప్రయత్నాలని అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలన్నప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కదండి. ఒక భాగస్వామిగా కూటమిలో భాగస్వామి పార్టీగా బీజేపీ ఉంది. అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాడు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కానీ ఇలాంటి కుట్రలను కుయుక్తులను కానీ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఇది చాలా కీలకమైన సమావేశం. అందుకే వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే ఈ అన్నాలు ఇప్పుడు ఒక ఓర్పు అనేది ఉంటుంది కదండి. మన రాంబాబు గారు ఆ విధమైనటువంటి బూతులు తిడుతున్న సందర్భంలో ఓర్పుకు సహనం కోల్పోతే ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ బూతుల పంచాంగంతో సహనం కోల్పోతే ఏం జరుగుతుందో మొన్న వాళ్ళే చూశారు. ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సహనం ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. అంతేగాని కేంద్ర ప్రభుత్వంతో మాకేదో మోడీ గారికి ఒకప్పుడు నేను దత్తపుత్రుడిని, నేనేం చేసినా చెల్లుతుందని వాళ్ళ సొంత కూటమి ప్రభుత్వానికే ఎసరు పెడితే వాళ్ళు చూస్తా కూర్చోలేరు కదండి. అదే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవటం అనేది ఒక భయం అనేది మొదలైంది. ఆయనకే కాదు, ఇప్పటికే చాలామంది నాయకులకు కూడా అసలు పార్టీలోంచి వదిలి వెళ్ళిపోవాలనే దృక్పథంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్రంతో కూడా సత్సంబంధాలు లేవు. కేంద్రాన్ని కూడా రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నాడు. అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని కూడా గోకుతున్నాడు. కాబట్టి వాళ్ళు కూడా సహించరు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. చంద్రబాబు సీరియస్, అమిత్ షా యాక్షన్, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ త్వరలోనే ఉండబోతోందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.